ఒక విద్యార్థి ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళాలంటే ముందుగా స్కూళ్ళు, తర్వాత ఇంటర్ కాలేజ్, తర్వాత డిగ్రీ కాలేజీల్లోకి, ఇంజినీరింగ్ కాలేజీలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రమే తన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది ఒక రూట్ మ్యాప్ చేసుకోవడానికి ఒక స్టేజ్ అని చెప్పుకోవాలి. అలాంటి స్టేజే కాలేజీలు. సో ఆ కాలేజీలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఇప్పుడు ఒక కాలేజ్ చైతన్య కాలేజ్కి వచ్చాం, యూనివర్సిటీ. సో ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ ఛాన్సలర్, ఈ కాలేజ్ తాలూకా ఫౌండర్ ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు. సో అడిగి తెలుసుకుందాం. ఏ విధంగా ఉంది సార్ ఇన్నేళ్ళ మీ కాలేజ్ ప్రస్తావనలో విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, మీరు ఏ విధంగా అని చెప్తారు? మేము మా ఇన్స్టిట్యూషన్ని 1991లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము జనరల్గా ఫకల్టీ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ, టీచింగ్లో కానీ, ప్లేస్మెంట్స్ విషయంలో కానీ చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు మేము పిల్లలకు కావాల్సిన ప్రతిదీ కూడా మేము వాళ్ళ కోరిక ప్రకారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ డీవియేషన్ లేకుండా, సిలబస్ కంటెంట్లో ఎక్కడ షార్ట్ లేకుండా, ఎక్కడ కవర్ కాకుండా ఉండడం అనేది మా ఇన్స్టిట్యూషన్ హిస్టరీలో లేదు. అదేవిధంగా అక్కడ 91లో స్టార్ట్ చేసినాక ఫస్ట్ మాకు అటానమస్ స్టేటస్ రావడం జరిగింది. అది ఎంటైర్ తెలంగాణలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి అటానమస్ స్టేటస్ 2007లో మనకే వచ్చింది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నాయి, కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ అటానమస్ తెచ్చుకోగలిగింది మేమే. ఎందుకంటే మా ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని యూజీసీ వాళ్ళు మాకు మొదలు 98లోనే మాకు 2F12Bలో ఇంక్లూడ్ చేసిన. అప్పటి నుంచి మాకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఎలిజిబిలిటీ రాగానే అటానమస్ తీసుకోవడం జరిగింది. తర్వాత 2019లో మేము యూనివర్సిటీ స్టేటస్ తెచ్చుకోవడం. యాక్చువల్గా 2010 కంటే ముందు ఇవేతుందో యూనివర్సిటీ తెచ్చుకోవడానికి ఉండే కండిషన్స్ చాలా డిఫరెన్స్ ఉండే, చాలా ఈజీగా ఉండే. చాలా ఇన్స్టిట్యూషన్ సౌత్ ఇండియాలో కానీ, ఆంధ్రాలో కానీ, లేదా నార్త్ ఇండియాలో కానీ ఈజీగా డీమ్డ్ యూనివర్సిటీ రావడానికి అవకాశాలు చాలా ఈజీగా ఉండే. ఎందుకంటే ఒకేసారి NAAC అక్రిడిటేషన్ ఉంటే సరిపోయేది, ఏ గ్రేడ్ హైయెస్ట్ గ్రేడ్ ఉండి. కానీ 2010 తర్వాత 3 times NAAC అక్రిడిటేషన్ ఏ గ్రేడ్ ఉండాలా, తర్వాత అటానమస్ స్టేటస్ కంపల్సరీ ఉండాలి, పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ అనే కంపల్సరీ యూజెస్ డిక్లరేషన్ ఉండాలి. ఇవన్నీ కండిషన్ చాలా స్ట్రిక్ట్గా పెట్టినప్పటికి కూడా 2010 తర్వాత మేము డీమ్డ్ యూనివర్సిటీ తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ 2010 తర్వాత మొత్తం ఇండియాలో 4 ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. అందులో చైతన్య సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం రావడం జరిగింది. 2010 తర్వాత వచ్చింది ఫస్ట్ వచ్చిన ఇన్స్టిట్యూషన్ చైతన్య యూనివర్సిటీ మాత్రమే. చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. ప్రైవేట్ యూనివర్సిటీస్ రావడం వేరు, డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ రావడం వేరు. సో ఆ విధంగా నేను చాలా నాకు గవర్నమెంట్ నుంచి కూడా ప్రెషర్స్ ఉండే, వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు ప్రైవేట్ యూనివర్సిటీ తెచ్చుకోమని. కానీ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకు డీమ్డ్ యూనివర్సిటీ స్టేటసే కావాలనుకున్నాను. ఈరోజు మేము హ్యాపీగా డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ తెచ్చుకున్నాం. అప్పటి నుంచి కూడా మీకు యూనివర్సిటీ వచ్చినాక రీసెర్చ్ సైడ్ మేము చాలా ఇంప్రూవ్ చేసాము. మా టీచర్స్ కూడా అప్గ్రేడ్ చేసినాము. వాళ్ళు కూడా సూపర్వైజర్ చేసి చాలా PhDs, పేటెంట్స్. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ మేము 5 ఏళ్లలో 155 పేటెంట్స్ తెచ్చుకోవడం ఇన్స్టిట్యూషన్కి మీకు తెలిసింది చాలా అరుదు. అది 700 కోట్లు 800 కోట్లు ఖర్చు పెట్టే JNU కూడా అన్ని పేటెంట్స్లో ఉన్నాయి చెప్పాలంటే ఈ 5 ఏళ్లలో. బట్ వీఆర్ హ్యాపీ. ఏం గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఒక్క రూపాయి మాకు గవర్నమెంట్ రాకుంటప్పటికి కూడా మేము ఈరోజు 155 పేటెంట్స్ మాకున్నాయి. అంటే మా రీసెర్చ్ ఏతుందో ఆ విధంగా ఆ లెవెల్ మేము ఎదిగిపోయాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇంకా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి మంచి ఫ్యాకల్టీ దొరకాలనే ఉద్దేశంతో కొత్త కోర్సులు పెట్టాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అలైడ్ కోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఎందుకంటే మీరు చూసిన కరోనా అప్పుడు పేషెంట్ ఎంత ఇబ్బంది పడ్డారో అటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి వరల్డ్లో. కనుక మనం మెడికల్ సైడ్ ఎంతుందో పిల్లలకి ఆ కోర్సెస్ పెట్టాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జరగడం. ఎందుకంటే వరంగల్లో ఉంటే అక్కడ ఫ్యాకల్టీ ఇలాంటివి దొరకడం చాలా కష్టం. ఇక్కడ కూడా మాకు కష్టమైనా మేము ఎక్కడెక్కడో కాశ్మీర్ నుంచి, చెన్నై నుంచి, గుంటూరు నుంచి చాలా ప్లేసెస్, డిస్టెన్స్ ప్లేసెస్, అస్సాం నుంచి ఫ్యాకల్టీ తెచ్చుకొని నడిపించుకుంటున్నాం ఈరోజు. అయితే ఇక్కడ మేము వచ్చినాక ఫస్ట్ నైట్ 23లో మాకు షిఫ్టింగ్ ఆర్డర్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఫస్ట్ టైం షిఫ్టింగ్ ఆర్డర్స్ MHRD ఇవ్వడం. ఎందుకంటే జనరల్గా ఎవరైనా కోరుకుంటారు ఏంటంటే షిఫ్టింగ్ ఆర్డర్ ఎవరు అడగరు, వాళ్ళు ఆఫ్ క్యాంపస్ కోసం అడుగుతారు. మీ అందరికీ తెలుసు ఆఫ్ క్యాంపస్ ఎక్కడైనా మేము ఆఫ్ క్యాంపస్ పెట్టచ్చు, త్రూఅవుట్ వరల్డ్లో ఎక్కడైనా ఆఫ్ క్యాంపస్ పెట్టచ్చు. మేము వరంగల్లో మెయిన్ క్యాంపస్ పెట్టి హైదరాబాద్ కూడా ఆఫ్ క్యాంపస్ పెట్టచ్చు. కానీ అట్లా అనుకోలేదు. మేము మంచి కోర్సెస్ పెట్టాలి, మంచి స్టాఫ్ దొరకాలి ఆ ఉద్దేశంతో హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. రాగానే మేము అలైడ్ కోర్సెస్ పెట్టాము. ఇమీడియట్గా బాగా సక్సెస్ అయినాము. అన్ని సీట్లు నిండమే కాకుండా ఓవర్ రష్ కూడా బాగుండే. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు నడిపిస్తున్నాం. ప్లేస్మెంట్ విషయంలో ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేదు. మీరు అన్ని యూనివర్సిటీతో కంపేర్ చేస్తే మేము ఒక స్టూడెంట్ అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే 100% ప్లేస్మెంట్ మా దగ్గర వస్తుంది.
అటెండ్ చేయకపోతే నేను ఏం చెప్పలేను, కానీ ప్రతి ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక కంపెనీ మాకు విజిట్ చేస్తుంది. టీసీఎస్ ఒక 3 సార్ల నుంచి 4 సార్లు మా ఇన్స్టిట్యూషన్కే వస్తుంది. అదే టీసీఎస్ కంపెనీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏతున్నాయో మీకు ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ప్రతి కంపెనీ కూడా చైతన్యం వైపే వస్తుంది. ఇక్కడ కూడా మీరు చూస్తుంటారు, మాకు స్క్రీన్ ఉంటుంది, దాంట్లో డైలీ అప్గ్రేడ్ అవుతుంది. ఎంతమందికి ప్లేస్మెంట్ వస్తుంది, రోజు ఏ విధంగా వస్తుంది అనేది అన్ని డీటెయిల్స్ కనబడతాయి మీకు. ప్లేస్మెంట్లో ఇప్పటికి మేము చెప్పాలంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పను, మా స్టూడెంట్స్ యొక్క మా పేరెంట్స్ యొక్క బ్రదర్స్ వేరే వాళ్ళ ఇన్స్టిట్యూషన్లు చదివేటోళ్ళు ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు, మా పిల్లవాడికి ఇన్ని ఇంటర్వ్యూస్ వచ్చినాయండి, మీ కాలేజీలో మా అబ్బాయికి ఎందుకు మాకు ఛాన్స్ ఇవ్వరని అడిగితే నేను వాళ్ళకు కూడా ఇస్తున్నా. బీయింగ్ ద ఓన్ బ్రదర్స్, ఓన్ సిస్టర్స్, ఐఎమ్ గివింగ్ ఫెసిలిటీ టు దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ విత్ మీ అండ్ దేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ గివెన్ పర్మిషన్ టు కమ్ ఫర్ ది ప్లేస్మెంట్స్. అంటే ఆ స్టేటస్ మేము తెచ్చుకున్నాం. సార్, ఇప్పుడు మీ ఈ సంస్థ ఏర్పాటు వెనుక మీకున్న ప్రధానమైన విజన్ ఏంటి సార్? మేము యాక్చువల్గా నేను గవర్నమెంట్ కాలేజీలో మొదలు వర్క్ చేసినాను. 13 years వర్క్ చేసినాము గవర్నమెంట్ కాలేజీలో. వర్క్ చేసేటప్పుడు నాకు అనిపించింది అక్కడ ఈ రెగ్యులర్ కోర్సెస్ ఉండేటివి జనరల్గా ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత ఇట్లాంటి బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇలాంటివి ఉండేది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇవి పిల్లలకు అంత ఎక్కువ క్యాటర్ చేయలేకపోతుంది, వాటికి కావాల్సిన ఫ్యూచర్ అవుతుందో దాంతో ఎక్కువ లాభం జరగలేకపోతుంది అనే ఉద్దేశంతో మేము కొత్త కోర్సులు పెట్టాలనే ఉద్దేశంతో మన ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవడం జరిగింది. స్టార్టింగ్లో నేను 91లో కంప్యూటర్ సైన్స్ పెడితే అందరూ వండర్ అయ్యారు, అసలు కంప్యూటర్ సైన్స్ ఏంటి, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ పెట్టాను ఫస్ట్ 91లోనే. అందరూ ఏంటి కంప్యూటర్ సైన్స్ ఉంటుందా, బయోకెమిస్ట్రీ ఉంటుందా, బీజెడ్స్ ఉంది, ఎంపీసీ ఉంది, కానీ ఇవన్నీ ఎక్కడి అని నన్ను ఎవరు అసలు జాయిన్ కావడానికి మొదలు భయపడ్డారు. ఎందుకంటే ఈ కోర్సు ఏదో బోగస్ లాగా అనుకోరు. కానీ ఎవరైతే వెనక పోయినరో మళ్ళీ రిటర్న్ వచ్చారో వాళ్ళకి సీట్లు దొరకలే పరిస్థితి అది. మాకు ఇచ్చిన 180 సీట్స్లో 180 సీట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినా మాకు చాలా రష్ మా ఇన్స్టిట్యూషన్ గురించి. నాతో పాటు చాలా ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పటికి కూడా ఒక 5-6 ఇన్స్టిట్యూషన్ నాకుండే రష్ని బట్టి పిల్లలకు అర్థమైంది, మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం ఈ కోర్సు వల్ల ఇటువంటి లాభం అవుతుంది. అప్పుడు వాళ్ళకు అర్థమైంది కంప్యూటర్ సైన్స్ విషయం ఏంటి, అసలు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ అనేది చూడోళ్ళు పిల్లలు ఎవరు ఆ టైంలో 91లో. కానీ నేను ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసి పిల్లలకు అన్ని విధాలు నేర్పించి, ఆ కాలంలో నాకు తెలిసిన నా టీచర్స్ ఏతుందో నాతో పాటు వర్క్ చేసిన గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలకి కూడా నేను నాకు తెలిసిన నాలెడ్జ్ కంప్యూటర్లో చూపిస్తే నా ల్యాబ్లో కూర్చోబెడితే వాళ్ళు ఆల్రెడీ అయిపోయింది. అటువంటి చిన్న నాలెడ్జ్ నేర్చుకొని యూఎస్ వెళ్ళిపోయి ఈరోజు ₹1 కోట్లు సంపాదించుకుంటున్నారు. అంత ఆ లెవెల్కి నేను తీసుకున్నాను. నా పిల్లలందరూ కూడా 91లో ఎవరైతే కంప్యూటర్ సైన్స్లో ఎవరు కూడా ఇండియాలో లేరు. మోస్ట్ ఆఫ్ దెమ్ 95% have gone to the US and they are earning good money and all of them are adjusted in best companies there. Here also. అంతర్జాతీయ స్థాయిలో విద్య కూడా వచ్చింది. సో ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకి ఏ విధంగా విద్యను అందిస్తున్నారు అని చెప్పుకుంటారు? ఇప్పుడు మొత్తం త్రూఅవుట్ వరల్డ్లో నుంచి 14 కంట్రీస్ మా దగ్గరికి స్టూడెంట్స్ ఇంత దూరం వస్తున్నారు మా కాలేజీకి. దాదాపు ఇప్పుడు 300 నుంచి 400 మంది ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా మాకు డైరెక్ట్గా మా యూనివర్సిటీ నుంచి యూఎస్ పోవడానికి మాకు కొలాబరేషన్స్ ఉన్నాయి. కొలాబరేషన్స్ అంటే ఇప్పుడు యూఎస్ యూనివర్సిటీస్తోని ఆ యూనివర్సిటీస్కి మా డైరెక్ట్గా మేము 1 year ఇక్కడ చేసిన తర్వాత మాస్టర్స్ ప్రోగ్రాంలో వాళ్ళు సెకండ్ ఇయర్ అక్కడ వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా 4 years డిగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మా ఇన్స్టిట్యూషన్స్ నుంచి అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి జాయిన్ అయ్యే అవకాశం మా దగ్గరికి ఉంది. అయితే మాకు ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చాలా ఉన్నాయి. రీసెంట్గా మా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయి 2-3 ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్తో కూడా కొలాబరేషన్ తెచ్చుకున్నారు. ఇలాంటి అవకాశం మా దగ్గర ఉంది కొలాబరేషన్ వల్ల. ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు తెలుసు, మీకు అన్ని విధాలుగా చెప్పాలంటే ఇప్పుడున్న స్ట్రెంత్తో కంపేర్ చేస్తే వేరే నాకంటే ముందు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న వాటికంటే మా కాలేజీలో ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎక్కువ. మేము వరంగల్ ఉన్నప్పుడు కూడా ఫ్రీ కన్వెన్స్ ఇచ్చారు, ఫ్లైట్ దిగానే మా ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్ళేది. అదే విధంగా మేము 4గురితో స్టార్ట్ అయిన ఈ స్టూడెంట్ స్ట్రెంత్ ఒక 10-15 ఏళ్ళ కింద ఈరోజు 300 నుంచి 400 స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారంటే మేము మా ఎఫర్ట్స్ వల్లనే అది. సార్, ఫైనల్గా ఇప్పుడు విద్యార్థులంతా ఒక దశ ముగించుకొని తర్వాత వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నత విద్య కోసం ఏ యూనివర్సిటీలో ఎంచుకుంటే మంచిగుంటుంది, వారి భవిష్యత్తు కోసం ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకొని తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎక్కడ కూడా మంచి కోర్సెస్, కొత్త కోర్సెస్ ఇప్పుడు ఏఏ వచ్చింది, ఏఏ అందరు ప్రిఫర్ చేస్తున్నారు. ఏదైతే అడ్వాన్స్డ్ కోర్సెస్ వస్తాయో అడ్వాన్స్ కోర్సెస్ ఎక్కడైతే ప్రిఫర్ చేస్తారో, ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ వాళ్ళు చూస్ చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకొని మంచి ఫెసిలిటీ, అంటే ఐదర్ దే కెన్ బికమ్ యాజ్ ఎంటర్ప్రెనర్ ఆర్ దే కెన్ జాయిన్ యాజ్ ఏ ఎంప్లాయర్. సో దట్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే యూనివర్సిటీస్ కొత్త కోర్సులు పెట్టి కొత్తగా వాళ్ళకి మంచిగా అప్గ్రేడ్ చేయగలిగేది. కోర్స్ పెట్టడం ఒకటి సరిపోదు,
అప్గ్రేడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మంచి టీచర్స్ పెట్టడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఏఏ మాగరకు ఇప్పుడు ఈ సంవత్సరం ఆల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఏఏ ప్రోగ్రామ్ పెట్టాం. మంచి ఎక్స్పర్ట్ టీచర్స్ పర్ డే వీఆర్ పేయింగ్ 13,000 rupees per that staff. So why we brought them? Because our teachers, so it takes time to prepare them and it takes time to train them. That's why trained teachers were brought here and we are giving the best courses like that. సార్ ఫైనల్ ఇప్పుడు మీ విద్యార్థుల భవిష్యత్తు చూస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నవారి గురించి చెప్పాలంటే ఎవరెవరి పేర్లు ముఖ్యంగా గుర్తులోకి వస్తాయి సార్? చాలామంది మా స్టూడెంట్స్ ఎప్పుడైతే నేను యూఎస్ వెళ్ళినప్పటికీ కూడా చాలామంది అల్మనై స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ ఉంటారు. ఏ ప్లేస్కి పోయినా కానీ నా ఒక పెద్ద అపార్ట్మెంట్లో చూస్తే అందులో తప్పకుండా మా స్టూడెంట్ ఉంటాడు. ఎనీ ప్లేస్, న్యూయార్క్ కానీ డల్లాస్ కానీ, ఇక్కడ కూడా చాలామంది ప్రతి దగ్గర మా పిల్లలు ఉన్నారు. ఈరోజు మేము ఇక్కడికి వచ్చినా కూడా మేము సక్సెస్ కావడానికి మా స్టూడెంట్స్ వల్లనే. వాళ్ళే చాలా ఎదిగిపోయి ఈ ఆ లెవెల్కి తీసుకొచ్చారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా పెట్టుకున్నారు. పేర్లు కూడా కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి, మెడికల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బాగా పైకి ఎదిగి ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన పబ్లిసిటీయే మాకు పనికొస్తుంది ఈరోజు. ఓకే సార్. సో ఇది మొత్తంగా ఉన్నత విద్యల కోసం ఆ యూనివర్సిటీలకి వచ్చే విద్యార్థుల సంఖ్య చాలానే ఉందని చెప్తున్నారు. సో మొత్తానికి విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఇప్పుడు ఏవైతే యూనివర్సిటీలో కొత్త టెక్నాలజీతో ఏవైతే ముందుకొస్తున్నాయో ఆ యూనివర్సిటీలని ప్రిఫర్ చేసుకుంటే మంచిది. దాంతోపాటు యూనివర్సిటీలోనే అప్గ్రేడ్కి సంబంధించి ఏ విధంగా టెక్నాలజీ తీసుకొచ్చినప్పటికీ అందులో బెటర్మెంట్ క్వాలిటీస్ ఏ యూనివర్సిటీలో ఇస్తాయో ఆ యూనివర్సిటీలను ప్రిఫర్ చేసుకుంటే మంచిదంటూ కూడా చైతన్య కాలేజ్ ఫౌండర్ ఛాన్సలర్ అయితే చెప్తున్నారు. దాంతోపాటు ఇన్నేళ్ళ తన ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి తన తీసుకొచ్చిన మార్పులతో చాలామంది విద్యార్థులు దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారందరికీ ఈ సంస్థ ఎన్నో రకాలుగా విద్యను అందించిందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ చూసుకోవచ్చు. నా పేరు ప్రొఫెసర్ ఎస్ కవిత అండి. నేను ఈ చైతన్య కాలేజ్లో 1995లో జాయిన్ అయ్యాను. ఇప్పటి వరకు 30 years సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాను నేను. సో నేను ఇక్కడ ఎంఎస్సి కంప్లీట్ చేసి జాయిన్ అయ్యి ఇక్కడే ఉండి నేను పార్ట్ టైం బేసిస్లో పిహెచ్డి కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పటివరకు కూడా నేను ఏ అదర్ జాబ్స్కి కూడా నేను ఎప్పుడు అప్లై చేయలేదు, వెళ్ళడానికి కూడా ట్రై చేయలేదు. బికాస్ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ మాకు చాలా అమికబుల్గా ఉంటారు. మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. కాబట్టి మేము వరంగల్లో కంప్లీట్గా సెటిల్ అయిన వాళ్ళం అయినా కూడా మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా మళ్ళీ మమ్మల్ని అందరినీ చూసుకుంటూ వాళ్ళు కూడా మా సిస్టమ్ అంతా డెవలప్ చేయాలి, మళ్ళీ సేమ్ వరంగల్ అట్మాస్ఫియర్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి మేమందరం ఇక్కడ వరకు వచ్చాం. సో మా స్టూడెంట్స్ కూడా ఇక్కడ అందరు కూడా ఆ సిస్టమ్కి మొత్తం అడాప్ట్ అయిపోయినారు. పిల్లలు కూడా అటెండెన్స్ కానీ రావడం కానీ క్లాసెస్ కానీ మా దగ్గర అయినట్టుగా క్లాసెస్ రెగ్యులర్గా ఎక్కడ కూడా జరగవు. ఫ్రీ పీరియడ్ అంటూ ఉండదు. సెమినార్స్ అన్నవి చాలా సీరియస్గా కండక్ట్ చేస్తాం, క్విజ్ కండక్ట్ చేస్తాము. సో ఈ అట్మాస్ఫియర్ అన్నది ఎక్కడా ఉండదండి. సో మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము, ఇక్కడ నుంచే రిటైర్మెంట్ అవుతున్నాం. రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. మా ప్రత్యేకత ఇదే, మా అకాడమిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతాయి. క్లాసెస్ ఫస్ట్ స్టూడెంట్ సక్సెస్ కావాలి అంటే క్లాసెస్ రెగ్యులర్గా జరగాలి, టీచర్స్ మంచిగా టీచ్ చేయాలి. ఈ రెండు కాన్సెప్ట్ కరెక్ట్గా ఉంటే ఏదైనా నడిచిపోతుంది. 9.9 గ్రేడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళందరూ ఆటోమేటిక్గా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అన్నది వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వింటున్నారు, క్లాసెస్కి రెగ్యులర్గా వస్తున్నారు. ఇంకొక స్పెషల్ మా దగ్గర ఉంది ఏంటంటే ఎవరైతే రెగ్యులర్గా యాబ్సెంట్ అవుతారో మేము వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీ స్టూడెంట్స్ రావట్లేదు. సో దట్ పేరెంట్స్కి కూడా అవేర్నెస్ వచ్చి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లల్ని పంపిస్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి పేరెంట్స్కి కూడా వాళ్ళకి పిల్లలు వస్తున్నారా వెళ్తున్నారా లేదా అన్నది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా పిల్లలు చాలా డిసిప్లిన్డ్గా కాలేజ్కి వస్తారు. సో ఇది ఒకటి మా దగ్గర ఉన్న స్పెషల్ ఒకటి. తర్వాత సెమినార్స్ అన్నది మా దగ్గర చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తాము. ఆ సెమినార్స్ వల్ల చాలామంది స్టూడెంట్స్ వేరియస్ కాలేజెస్లో టీచర్స్గా ఎస్టాబ్లిష్ అయిపోయినారు ఆల్రెడీ ఇప్పటికే. ఎందుకంటే ఆ సెమినార్స్ అన్నవి స్టేజ్ ఫియర్ని తర్వాత మన ఫ్లూయెన్స్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి. వరంగల్లో నుండి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్లో ఉన్నారు పిల్లలు, హెట్రో డ్రగ్స్లో ఉన్నారు, సైమెడ్ ల్యాబ్స్లో ఉన్నారు, వేరియస్ యూనివర్సిటీస్లో ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న నెక్స్ట్ వేవ్ వాళ్ళ దాంట్లో కూడా మా స్టూడెంట్సే వర్క్ చేస్తున్నారు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇవన్నీ కూడా మా హార్డ్ వర్క్కి మా సార్ ఇచ్చిన కోఆపరేషన్. మేము వర్క్ చేయడానికి సార్ కూడా చాలా డీసెంట్రలైజ్డ్ వర్క్ ఉంటుంది ఇక్కడ, మీరు ఇట్లనే చేయాలి అని ఎప్పుడు చెప్పారనమాట. సో ఆ డీసెంట్రలైజ్డ్ వర్క్ తోటి మేము లిబర్టీతో వర్క్ చేస్తాం కాబట్టి మేము ఎంత సక్సెస్ అయ్యాం. మేము వెళ్ళిపోము ఇంకంతే, ఇక్కడే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే అండి. నా పేరు ప్రొఫెసర్ శ్రీలత అండి. నేను హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అండి. ఈ కాలేజ్లో నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. మేడం ఇందాకే చెప్పారు మ్యాక్సిమం, బట్ మీరు ఇందాక ఒకటి అడిగారు కాలేజ్ స్పెషాలిటీ ఏంటి అని. సో మేము ఇక్కడ నాట్ ఓన్లీ స్టడీస్ అండి, వీ ఫోకస్ ఆన్ ఓవరాల్ డెవలప్మెంట్ అండి, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాంగ్ విత్ అకాడమిక్స్. మేము కోకరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అన్నిటి మీద ఫోకస్ చేస్తామండి. బికాస్ స్టూడెంట్ హెల్తీగా ఉన్నప్పుడే దే కెన్ లెర్న్ అనేది మా మోటో అండి. సో మేము ఇక్కడ అలాంగ్ విత్ అన్ని యాక్టివిటీస్ అకాడమిక్ యాక్టివిటీస్ అన్నీ ప్రాపర్గా జరిగేటట్టు స్ట్రిక్ట్గా సర్వైలెన్స్ ఉంటుందండి. స్ట్రిక్ట్గా అంటే అన్ని లెవెల్స్లో లైక్ హెడ్స్, దెన్ డీన్స్, దెన్ అడ్మినిస్ట్రేషన్ డీన్స్, అలా అన్ని లెవెల్స్లో స్ట్రిక్ట్గా చూస్తామండి. ప్లస్ ప్లేస్మెంట్స్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాము. మేము డిగ్రీ జాయిన్ అయినప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి, టాస్క్ లాంటివి, లేకపోతే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు సొసైటీలో వాళ్ళు ఎలా నెగ్గుకు రావాలి అనేది మేము ఇన్బిల్ట్ అండి. అది స్పెషల్గా అని కాదు, అలాంగ్ విత్ ద క్లాసెస్ కొన్ని మేము నేర్పిస్తూ ఉంటాం వాళ్ళకి. మోరల్ లెసన్స్ కావచ్చు, ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం బయట సొసైటీలో ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. పిల్లలు చిన్నదానికే వాళ్ళు అంటే ఎక్కువ ఆలోచించి లాంటివి, లేదా అన్ని రకాల ప్రాబ్లమ్స్, ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియట్లేదు. సో మేము వీలైనప్పుడల్లా క్లాస్ టీచింగ్తో పాటు ఇవి కూడా నేర్పిస్తూ ఉంటాం. పిల్లలకి ఎలా ఉండాలి, దేన్ని సీరియస్ తీసుకోవాలి, దేని మీద ఫోకస్ చేయాలి, అలాంగ్ విత్ స్టడీస్ వాళ్ళు ఇంకా ఏమేమి నేర్చుకోవచ్చు, ఇవన్నీ ఫోకస్ చేస్తాం. సో దట్ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా ప్లేస్మెంట్స్లో ఎక్కడికి వెళ్ళినా మా స్టూడెంట్స్ టాప్ అండి. అన్నిట్లోనూ వాళ్ళు ప్లేస్మెంట్స్ కావచ్చు, లేదా గేమ్స్ కావచ్చు, అన్నిట్లోనూ టాప్ తీసుకొని వస్తారండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ స్టూడెంట్ ఫ్రెండ్లీ అండి, ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ కూడా మా మేనేజ్మెంట్. మేమనే కాదు, ఫ్యాకల్టీ కాదు, స్టూడెంట్స్ కూడా ఎనీ టైం 24/7 ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చండి. వేరే కాలేజెస్లో మనం వెళ్ళి ఒక ఛాన్సలర్ సార్నో డీన్నో కలవాలంటే ఇట్ టేక్స్ టైం. బట్ ఇక్కడ మాకు పిల్లలు ఎప్పుడైనా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చండి, వాళ్ళు చెప్తారు. అండ్ మేనేజ్మెంట్ ఆల్సో ఎంకరేజెస్ అస్ టు ఇంప్లిమెంట్ న్యూ ఐడియాస్. మీరు ఏమైనా న్యూ ఐడియాస్ ఏం చేస్తామన్నా కూడా ఎప్పుడు ఫ్రీ హ్యాండ్ ఉందండి మాకు. లైక్ మేము క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం పిల్లలకి, సో దట్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు, మేము ఆర్గనైజ్ చేయమండి, జస్ట్ వీ సూపర్వైజ్. పిల్లలే ఆర్గనైజ్ చేసుకుని ఎవ్రీ వీక్ ఒక్కొక్క గ్రూప్ ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళకి ఇంకా ఇన్సెంటివ్స్ లైక్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నారు సార్ వాళ్ళు. సో ఇలా ఎంకరేజ్ చేస్తాం ప్రతి దాంట్లో. మేడం చెప్పినట్టు సెమినార్స్, క్విజ్ ప్రోగ్రామ్స్, వీటన్నిటి వల్ల వాళ్ళలో ఉన్న పొటెన్షియాలిటీ అనేది బయటకు వస్తుందండి. దానివల్ల వాళ్ళు ఈజీగా ఏ జాబ్కైనా కూడా వాళ్ళు ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Good morning. I'm Professor Sugandha. I'm Dean of Commerce and Business Management Faculty. I'm serving this institution from the past 3 years. I have about 29 years of teaching experience. Out of this, 15 years I have spent in Ethiopia and I have taught in other management colleges. After coming back to India, I joined Chaitanya University. Since serving here for the past 3 years, I have observed that there is a special focus on research that is being given by this university. We are encouraging students as well as the faculty to publish in reputed journals, and we are encouraging them to take up projects, including the students are participating in research initiatives. So I have observed that this is something that is very unique that is happening in Chaitanya University. Thank you very much. హలో అండి, నా పేరు శ్రీలేఖ. నేను 2008లో ఇక్కడ జాయిన్ అయినాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఐఎమ్ హెచ్ఓడి ఆఫ్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్. అండ్ పోస్టింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మన దగ్గర పిల్లలకి. నార్మల్గా హాస్పిటల్స్ టైఅప్స్తోని మన 4th ఇయర్లో పిల్లలు పోస్టింగ్స్ కూడా వెళ్తారండి. మెయిన్గా కొత్త కోర్సెస్ పిల్లలు రీసెర్చ్ వైజ్, అంటే నేను ఇక్కడికి వచ్చినాకనే పిహెచ్డి కంప్లీట్ చేశాను. అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ వన్ మైనర్ ప్రాజెక్ట్. ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్. అండ్ పిల్లలు కూడా చాలామంది ప్లేస్ అయిపోయారు. అండ్ ద డిసిప్లైన్, ద గైడెన్స్ ఫ్రమ్ ఛాన్సలర్ సార్, అవర్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ అప్రోచబిలిటీ అనేది బాగుంటుందండి. మేము ఎప్పుడు కాల్ చేసినా సార్ అండ్ మేడం దే విల్ బీ పికింగ్ అప్ అవర్ కాల్, and they are student approachable also, and all the facilities and all the things are very nice here. So we will be continuing here till the end. So thank you very much. हाय, मेरा नाम खुशी जिवाने है एंड मैं CVT फर्स्ट ईयर की स्टूडेंट हूँ. आई थिंक लास्ट ईयर से ये इस ईयर में बहुत ही ज़्यादा अच्छा चल रहा है. जो कुछ भी फेस्टिवल्स है, स्पोर्ट्स है,
और एक्साइटमेंट एंड इन्जॉय हम बहुत ज़्यादा कर रहे हैं इस ईयर में. आई थिंक ये बेस्ट है. आई थिंक हेलो, मेरा नाम रुखसार बेगम है. मैं BTMBC की स्टूडेंट हूँ और मैंने कॉलेज बहुत सर्च करा था ऑनलाइन पे, तो जाके मालूम पड़ा कि यहाँ पर मेरा जो कोर्स है लाइक एक्सपेरिमेंट्स वगैरह उसको बहुत अच्छे मतलब लैब्स वगैरह अच्छे होने चाहिए. तो ये कॉलेज में लैब्स वगैरह बहुत अच्छे हैं और ये कॉलेज में स्टडीज़ भी बहुत अच्छे होते हैं और हम लोग मतलब पूछ सकते हैं कुछ भी अगर डाउट्स रहते हैं, सीनियर से भी पूछ सकते हैं और लेक्चरर से भी पूछ सकते हैं. बहुत अच्छा वो लोग डाउट्स भी क्लियर करते हैं और इसमें स्पोर्ट्स वगैरह भी है, क्लब्स वगैरह आप ज्वाइन कर सकते हैं. तो बहुत सारे अपॉर्चुनिटीज़ हैं यहाँ पर. हर लोग के अंदर टैलेंट है तो आप अलग अलग क्लब्स में ज्वाइन होकर अपना टैलेंट शोकेस कर सकते हैं. दैट्स इट. థ్యాంక్ యూ. ఐమ్ నవ్య. నేను ఫస్ట్ ఇంటర్లో కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు. ఈసారి ఫ్రెషర్స్ అనేది చాలా అన్ఫర్గెటబుల్ అసలు. యాక్చువల్లీ ఫ్యాకల్టీ కూడా మంచిగా ఉన్నారు, లైక్ మంచిగా టీచ్ చేస్తున్నారు సో ఇయర్ ఫ్రెషర్స్ అనేది అన్ఫర్గెటబుల్ అసలు. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ సౌమ్య. లైక్ నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది కాలేజ్కి రాగానే చాలా భయపడ్డాను. లైక్ పేరెంట్స్ కూడా ఎలా ఉంటుందో అది ఇది అని చాలా టెన్షన్ పడ్డారు. బట్ ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత లైక్ చాలా గుడ్, బాగా ఫీల్ అవుతున్నాను. లైక్ ఫ్యూచర్ బాగుంటుందని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను. గుడ్, ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ. आई एम फ्रॉम BTMBC फर्स्ट ईयर. ये कॉलेज बहुत अच्छा है. पहले कुछ नहीं पता था कि ये कितना अच्छा है क्या नहीं. यहाँ पे बहुत सारी फैसिलिटीज़ है, बहुत मतलब बहुत अच्छा है. हॉस्टल, कॉलेज एंड ऑल टीचर्स, ऑल फैकल्टीज़, ऑल गुड. यहाँ का खाना, यहाँ सुबह और नाइट को बॉयज़ जिम, मॉर्निंग गर्ल्स जिम, ऑल फैसिलिटीज़ है. थैंक यू. హలో, మై నేమ్ ఇస్ వరుణిక. నేను CDU కాలేజ్లో చదువుతున్న ఫస్ట్ ఇయర్ BBA. ఇంకా మా ఇక్కడ ప్లేస్మెంట్స్ కానీ పిల్లలకి చాలా ఎక్కువ వస్తాయని మా పేరెంట్స్ తెలుసుకొని ఇంకా ఇక్కడ స్పోర్ట్స్ కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుండే, కానీ ఇక్కడ ప్రెషర్ లాంటిది ఏం లేదు. టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందని చెప్తే వాళ్ళు ఫాస్ట్గా రిజాల్వ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ర్యాగింగ్ లాంటివి ఏమీ ఉండవు. చాలా సేఫ్గా ఉండొచ్చు మీ పిల్లలు. ఇంటి దగ్గర ఎలా ఉంటున్నానో ఇక్కడ కూడా అలా ఉంటున్నాను. చాలా హ్యాపీగా ఉంటున్నా ఇక్కడ ఉండి. ఇంకా ప్లేస్మెంట్స్ కోసం భయం కూడా లేదు మాకు. హలో, నేను గోపిశ్రీ. నేను ఇక్కడ BPT ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అండ్ ఇక్కడ ఈరోజు మాకు ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది. ముందైతే అరే ఎలా ఉంటుందో అది ఇది అని చాలా ఎలానో డిప్రెస్డ్గా ఫీల్ అయినాం, కానీ తర్వాత వావ్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు ది ప్లేస్మెంట్ స్టడీ అదంతా ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ అని చెప్పాలంటే బయట అందరూ డిస్క్రిమినేట్ చేస్తుంటారు, అదే గర్ల్స్కి చదువు ఎందుకు, అంత హయ్యర్ ఎడ్యుకేషన్ ఏం చేయాలి అనేసి. కానీ గర్ల్స్ మీరు ఎవరు అసలు బ్యాక్ స్టెప్ వేయకండి. మనం చదువుకోవాలి, మనం ఏంటి అని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఎవ్రీ వన్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్.